నీలిమ, ఆంధ్రప్రదేశ్లో ఈ 60 వారాలు అంటే ఈ పూర్తిగా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలన ఏ విధంగా చెయ్యొద్దో ఇతర రాష్ట్రాలకు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చూపించినట్టే అనిపిస్తోంది. అంటే తాను అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి, అదేవిధంగా ఇటు ప్రత్యర్థులపైన అంటే ఇతర పార్టీలపైన ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయాలి ఇవే కనిపించాయి తప్పించి ఎక్కడ కూడా పరిపాలన మీద దృష్టి పెట్టలేదనే విమర్శలు కూడా చాలా వస్తా ఉన్నాయి. అవును, అండ్ అంతేకాకుండా సచివాలయానికి ఆయన వెళ్ళింది కూడా 60 వారాల్లో కేవలం 50 సార్లు మాత్రమే, అది కూడా కేబినెట్ మీటింగ్ల కోసం. ఆ కేబినెట్ మీటింగ్లు ప్యాలెస్ లో పెట్టడానికి వీల్లేదు కాబట్టి ఇక ఆ మీటింగ్ల కోసమే ఆయన సచివాలయానికి వెళ్లడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనం అప్డేట్స్ చూద్దాం. తాను అధికార దర్పాన్ని అనుభవించడానికి, ప్రతిపక్ష నేతలపై పగ సాధించడానికి జగన్మోహన్ రెడ్డికి పదవి దక్కినట్లయింది. ఒక ముక్కలో చెప్పాలంటే పాలన ఎలా చేయకూడదో చెప్పడానికి జగన్ సర్కారే ఒక ఉదాహరణ. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రజలను దూరంగా ఉంచారు. తాను ప్యాలెస్ వీడి బయటకు అడుగు పెట్టినప్పుడు పరదాలు, బ్యారికేడ్లతో ప్రజలను ఆమడ దూరం ఉంచారు. సచివాలయానికి వెళ్లకుండా ఇంట్లో నుంచే పాలన చేసిన ఏకైక సీఎం జగన్. ఈ 5 ఏళ్ల వ్యవధిలో జగన్ 50 సార్లు మాత్రమే సచివాలయానికి వచ్చారు. అది కూడా మంత్రివర్గ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే. ఇంట్లో కేబినెట్ భేటీలు నిర్వహించరాదనే నిబంధన ఉండడంతో ఇష్టం లేకున్నా కష్టం మీదే ఆయన సచివాలయానికి వెళ్లాల్సి వచ్చింది. లేకుంటే అటువైపు చూసేవారు కాదేమో. 2019 మేలో అధికారం చేపట్టాక మొదటి పక్షం రోజులు మాత్రమే ఆయన సచివాలయానికి వెళ్లారు. ఆ తర్వాత అటువైపు చూడడం మానేశారు. ప్రభుత్వ సొమ్ముతో తాడేపల్లి ప్యాలెస్ లో భారీ నిర్మాణాలు, సకల ఏర్పాట్లు చేసుకున్నారు. డిసెంబర్లో 3 రాజధానుల పాట అందుకున్నాక సచివాలయానికి పూర్తిగా దూరమయ్యారు. మంత్రులు కూడా సచివాలయానికి వెళ్లడం మానేశారు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు కొందరు సచివాలయానికి వెళ్లకుండా సొంతంగా ఇంట్లోనే క్యాంప్ ఆఫీసులు పెట్టుకున్నారు. మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రమే జగన్ సచివాలయానికి వెళ్లారు. ఈ 5 ఏళ్లలో 50 సార్లు మాత్రమే సచివాలయానికి వచ్చారు. అంటే 60 నెలల పాలనలో జగన్ మంత్రివర్గ భేటీని నిర్వహించింది 50 సార్లు మాత్రమే. ఐదేళ్ల కాలంలో జగన్ అధికార దర్పాన్ని, రాచరిక, నియంత పోకడలను ప్రదర్శించారు. అవసరం లేకున్నా సలహాదారులు, వారికి సలహాదారులు, చివరకు అధికారులకు సలహాదారులను నియమించడం జగన్ పాలనలోనే జరిగింది. పండగలు, ఉత్సవాలు ప్రజల మధ్య జరుపుకోవడం పాలకుల ఆనవాయితీ. ఇలాంటివి జగన్కు నచ్చవు. చివరకు దేవుడు కూడా తన దగ్గరికే రావాలన్నట్టుగా జగన్ వ్యవహరించారు. ఇక అవినీతి గురించి రోజుల కొద్ది కథలుగా చెప్పొచ్చు. ఇసుక, కొండలు, గుట్టలు, గనులు, ప్రకృతి వనరులను దేన్ని వదలకుండా దోచేశారు. మద్యంలో 1000 కోట్లు కొల్లగొట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా జగన్లా అధికారాన్ని అనుభవించి ఉండరేమో. రెండు 2014-19లో నవ్యాంధ్రకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో 108 సార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు. ఇక నెలకు సగటున ఒక సమావేశం విధిగా జరిపేవారు. కీలకమైన అంశాలు ఉన్నప్పుడు నెలకు 2-3 సార్లు మంత్రివర్గ భేటీలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలు పర్యటించినప్పుడు లేదా ఢిల్లీ విదేశీ పర్యటనలు ఉంటే తప్ప చంద్రబాబు విధిగా సచివాలయానికి వచ్చేవారు. వారంలో 5 రోజులు ఖచ్చితంగా సచివాలయంలో ఉండేవారు. సచివాలయం అంటే పాలనా కేంద్రం కావున అక్కడికి సీఎంతో పాటు మంత్రులు, అధికారులు, సిబ్బంది సమయానుగుణంగా వచ్చేలా చంద్రబాబు పాలన సాగింది. ఇక మంత్రుల హాజరు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. కూడా అనుభవించు రాజా అన్నట్టుగా సాగింది. ముఖ్యంగా రాచరికపు వ్యవస్థ పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన కూడా అలాగే ఉందనేది మనకు జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా పాలనకు కేంద్ర బిందువు హృదయం లాంటి సచివాలయ 5 సార్లు వచ్చారని చూస్తే కనుక 50 సార్లు కేవలం కేబినెట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే ఆయన సచివాలయానికి వచ్చారు. ఎందుకంటే కేబినెట్ సమావేశం ఇంట్లో నిర్వహించకూడదు అనే నిబంధనల నేపథ్యంలో ఆయన సచివాలయానికి రావడం జరిగింది. ఇది కాకుండా కొన్నిసార్లు ఆన్లైన్ లో కూడా సమావేశాలు నిర్వహించారు. ఈ ఆన్లైన్ సమావేశాలు కూడా ఇంటి నుంచి నిర్వహించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా కీలకమైన డిసిషన్స్ ఆ సమావేశాల్లోనే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తం 50 సార్లు మాత్రమే ఆయన సచివాలయానికి రావడంతో ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పైన పట్టు కోల్పోయారని చెప్పొచ్చు. అదే సమయంలో ముఖ్యమంత్రి రానప్పుడు మంత్రులు
తామెందుకు రావాలి అని కూడా మంత్రులు ఎవరూ కూడా సచివాలయానికి రావడం మానేశారు. ఎక్కడికక్కడ వారు ఉండే చోటే క్యాంప్ ఆఫీసులు నిర్వహించుకుని పాలన అక్కడి నుంచి కొనసాగించే ప్రయత్నం చేశారు. ఇక విభాగాధిపతులు అదేవిధంగా శాఖాధిపతులు కూడా సచివాలయానికి రాకుండానే క్యాంప్ ఆఫీసులు నిర్వహించుకునే పాలన అయితే కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చంద్రబాబు హయాంలో అయితే మాత్రం 5 ఏళ్లలో 108 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఆయన విధిగా సచివాలయానికి వచ్చేవారు. ఒక్క శని ఆదివారాలు మినహా మిగతా 5 రోజులు కూడా సచివాలయంలోనే ఉండి పాలనను నిర్వహించేవారు. అయితే 2019 మేలో అధికారం చేపట్టాక మొదటి పక్షం రోజులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి రావడం జరిగింది. తరువాత అమరావతి ఉద్యమం నేపథ్యంలో అదేవిధంగా 3 రాజధానుల ప్రకటన తరువాత ఆయన సచివాలయానికి పూర్తిగా దూరం అయ్యారు. అదే సమయంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కేబినెట్ మంత్రివర్గ సహచరులు కూడా సచివాలయానికి రావడం పూర్తిగా మానేసిన సందర్భం కూడా మనం చూడొచ్చు. మరోవైపు ఆయన సచివాలయానికి దూరం అవడే కాకుండా అటు మంత్రులు అధికారులు కూడా సచివాలయానికి రాకపోయినా కానీ ఆయన గట్టిగా చెప్పిన పరిస్థితులు అయితే లేవు. దీనిపైన కూడా విస్తృతమైనటువంటి చర్చ అయితే ఏపీలో జరిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆయన కేబినెట్ సమావేశాలు కూడా తమ అన్యాయులకు భూములు కట్టబెట్టేందుకే కేబినెట్ సమావేశాలు అన్నట్టు కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. చివరకు విదేశాలకు వెళ్ళినప్పుడు మినహా చంద్రబాబు ఎప్పుడు కూడా కేబినెట్ సమావేశాలు లేదా సచివాలయానికి రావడం ఆగలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి ఎప్పుడు వచ్చారు మీద లెక్కించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇసుక, మద్యం, ఇతర పైనటువంటి ప్రకృతి వనరులను దోచేయడానికి అదేవిధంగా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోవడానికి మినహా ఎప్పుడూ ఆయన సచివాలయానికి వచ్చిన పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. మొత్తం మీద ఒక రాచరిక వ్యవస్థ రాష్ట్రంలో నడిపినట్టుగా ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా పరిపాలన చేశారనేది సుస్పష్టమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.